ఈ వ్యర్థాల వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయని ప్రజలు దీన్ని గుర్తించి ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ వ్యర్థాలను సేకరించే కార్పొరేషన్ సిబ్బందికి మాత్రమే అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు ప్రజలకు సూచించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3వ శనివారం పురస్కరించుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావనలు పాల్గొన్నారు. ముందుగా నగరపాలక సంస్థ కార్యాలయం వీధిలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు రోడ్డును ఊడ్చారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఈ వ్యర్థాలపై అవగాహన కల్పించి ఈ వ్యర్థాలు సేకరించే వాహనాలను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కమిషనర్ భావనలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముందుగా ఈ వ్యర్థాలపై ప్రతిజ్ఞను కార్పొరేషన్ మేనేజర్ కరి సత్యనారాయణ, అతిథులు కార్పొరేషన్ సిబ్బందితో చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ భావన మాట్లాడుతూ ఈ వ్యర్థాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన భూమి, నేల, త్రాగునీరు కలుషితం అవడం వలన ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. మైత్రి సభ్యురాలు సూజీ మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థతో మత మైత్రి సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఈ వ్యర్థాలను నగర ప్రజల నుండి సేకరించడం జరుగుతుందని వివరించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలంతా ఈ వ్యర్థాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో ప్రధాన డ్రైనేజీ వ్యవస్థలో అధికంగా ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తా చెదారాలతో దర్శనమిస్తున్నాయని వాటిని తొలగిస్తే కాకినాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా కార్పొరేషన్ అధికారులు కూడా నగరంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తుండాలని సూచించారు. దీనిపై తక్షణమే కమిషనర్ భావన స్పందిస్తూ ఇప్పటికే కాకినాడ నగరంలోని మేజర్ డ్రైనేజీలో పూడిక తీసేందుకు ఇప్పటికే టెండర్స్ను పిలవడం జరిగిందన్నారు. నగరంలోని డ్రైనేజీల్లో పూడికలను తీసే పని ఈ వారంలో ప్రారంభించడం జరుగుతుందని, అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం జరుగుతుందని కమిషనర్ వివరించారు. దీంతో ఎమ్మెల్యేకు కమిషనర్కు ఉన్న విభేదాలు ఒకేసారిగా బహిర్గతమైనట్టయింది. అనంతరం ఈ వ్యర్థాలపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్స్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్సీ కామేశ్వరరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గుబ్బల చిన్న తదితరులు పాల్గొన్నారు. కలెక్షన్ నుంచి డిస్పోజల్ వరకు మొత్తం సైంటిఫిక్ టెండర్ వేయడం జరిగింది ఈసారి. సరిగా మనం పని చేస్తాం. ఇది మేజర్ డ్రైన్ సంబంధించి. తర్వాత దుమ్మలపేటలో ఒక డ్రైన్ ఉంది అని అంటున్నారు, అది మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్. సిటీ మొత్తం వేస్ట్ అక్కడ కలిసిపోతాయి. అక్కడ మనం మా దగ్గర 2 జేసీబీస్ ఉన్నాయి. ఒక జేసీబీ ఇంజనీరింగ్ సెక్షన్ దగ్గర ఉంది, ఒక జేసీబీ పబ్లిక్ హెల్త్ సెక్షన్ దగ్గర ఉంది. పబ్లిక్ హెల్త్ సెక్షన్ దగ్గర ఒక జేసీబీ ప్రతి వారం ఒక్కసారి అక్కడ 2 డేస్లో పెట్టేసి అన్ని ఫ్లోటింగ్ మెటీరియల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎన్నిసారి చేస్తే మొత్తం అక్కడ వస్తుంది. ఎందుకు? బికాజ్ అది మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్. అది అన్ని డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ అందులో కలిసిపోతాయి. సో మనం మా సిటిజన్స్ పెడతారు అన్ని వేస్ట్ డ్రైన్స్లో, అది వాటర్తో సహా అది అన్ని దుమ్మలపేట డ్రైన్లో కలిసిపోతుంది. అందుకే ఇక్కడ చెత్త మళ్ళీ వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తాము, తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. వీక్లీ డ్రైవ్ అది కూడా మనం చేస్తున్నాము. మన మార్నింగ్ విజిట్ అని చెప్పారు. మా మార్నింగ్ విజిట్ కూడా నేను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చాను. నేను కూడా మార్నింగ్ 6 o'clock వెళ్తాను. అందరూ నోడల్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంహెచ్ఓ వెళ్తారు, శానిటేషన్ సెక్రటరీస్ అందరూ వెళ్తారు. మనం నోడల్ ఆఫీసర్స్, ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ మనం ఉన్నారు. ఒక సర్కిల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఇచ్చాము. 4-5 వార్డ్స్కి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. క్యాన్సర్ పెరిగింది దీనివల్లే ఈ ప్లాస్టిక్ అది అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోవడం, మన తినే పదార్థాల్లో కానీ ఇంకోటి కానీ క్యాన్సర్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు ఈ రోజున. అది మన లోపం. అందుకే మన ప్రాణాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి. ఇప్పటి నుంచే మనం పునాది వేసుకోవాలి. స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2024 సాధిద్దాం అనుకున్నాం, సాధ్యం కాలేదు. మళ్ళీ 2047కి స్వర్ణాంధ్ర సాధించాలని ఒక విజన్ తయారు చేస్తారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించాలంటే ఒక్కరి వల్ల అవ్వదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు మన భాగస్వాములు అయితేనే అవుతుంది. నేనేమంటానండి, ఈరోజు ఏదో కార్పొరేషన్ వాళ్ళే చేస్తారన్నది కాకుండా, కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ నెంబరు, శానిటరీ ఇన్స్పెక్టర్ నెంబరు, అందరి నెంబర్ మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. మీరు కూడా ఇవ్వండి వీళ్ళందరికీ నెంబర్లు. వీళ్ళు కూడా
ప్రతి ఇంటితో సంబంధం ఉన్న వ్యక్తులు వీళ్ళు ఆర్పీలు అంటే, ప్రతి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తులు. మీరు కూడా ఈ చెత్త విషయంలో ఎక్కడైనా ఉండిపోయినా, తీయకపోయినా, ట్రైన్లో తీయకపోయినా మీరు కూడా కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి తీయించే బాధ్యత, చేసే బాధ్యత మీరు తీసుకున్నప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను. 3వ శనివారం కూడా మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది, అంటే రాష్ట్రం అంతటా కూడా అమల్లో జరుగుతుంది. మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీని గురించి 2-3 లైన్లు చెప్పాలి అంటే, స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నది మన మోదీ గారు తీసుకొచ్చారు, ప్రధానమంత్రి గారు. అలాగే దాన్ని మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది 100% ఇంప్లిమెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యాలు అవ్వాలి. ఎందుకంటే సబ్కే సాత్ సబ్కా వికాస్. ఎప్పుడైతే అందరూ కూడా వాళ్ళ వంతు అంటే స్టెప్ ముందుకు వేయరో ఇది పాసిబుల్ కాదు మనకు చేయడానికి. మరి ఈరోజు కార్యక్రమం ఈ వేస్ట్ అంటే మేడం చెప్పారు పనిచేయాలని ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ. మరి ఇవన్నీ కూడా అంటే మనకు మేడం చెప్పారు ఎలాగైతే కలుషితం చేస్తుందనో చెప్పారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో పని చేయకపోతే ఏదో ఒక మూలన ఒక కబోర్డ్లో కానీ ర్యాక్లో కానీ దాన్ని స్టోర్ చేస్తాం. సో అది చాలా తప్పు. దాన్ని ఏం చేయాలంటే డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, అంటే తీసుకొని వెళ్ళి మనం డస్ట్బిన్స్లో బయట పడేయడం కాదు. ఇందులో టాక్సిక్ వేస్ట్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల ఇప్పుడు సపోజ్ ఇది మట్టిలో కలిసిపోయింది అనుకోండి, అందులోంచి ఫార్మింగ్ చేస్తారు, అది మన ఫుడ్లోంచి మనకు వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి. వాటర్లో డిస్పోజ్ చేశారనుకోండి, అది వాటర్లో పాయిజన్ అవుతుంది. తీసుకొని వెళ్ళి సముద్రంలో కానీ రివర్స్ చెరువుల్లో కానీ పడేస్తుంటారు, అది కూడా పాయిజన్ చేస్తారు. అంటే